సో గైస్ కంప్లీట్గా నేను ఎట్టున్నా ఇగ్నోర్ చేయండి. నేను ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కదా, విజయరాణి అదే సుధాకరన్ వాళ్ళ ఇంటికి ఉదినేకి. నేను యాక్చువల్గా ఫ్లై అవుదామని వచ్చిన అండ్ ఫ్లైట్స్ అవి చూసిన. 18-19 గంటల జర్నీ ఉంది అండ్ 3-4 ఫ్లైట్లు ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే 3-4 ఫ్లైట్లు చేంజ్ కావాల్సి వస్తుంది. ఇదంతా నాకు సెట్ అయ్యేటట్టు అనిపించట్లేదు. అండ్ ఇక్కడేమో జస్ట్ ఎంఆర్ఐకి 500 యూరోల పైన ఉంది, 50,000. అండ్ యా, సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే డాక్టర్ని కన్సల్ట్ అయినా కదా, ప్రిస్క్రిప్షన్ రాసి పంపించిండు. 5 days వాడు, నీకు ఓకే అవుతుంది, తర్వాత నేను మొత్తం మిగతా ఎట్లా చేయాలో చెప్తా అన్నాడు. ఇంకా అయినా తగ్గలేదు అనుకోండి, వచ్చేయండి ఇండియాకి అని అన్నాడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను అంతసేపు కూర్చోవడం కూడా అవ్వదు ఒక తోడ పైన. సో దట్స్ ద మెయిన్ రీజన్. బట్ మునుపటికి ఇప్పటికీ చాలా రిలీఫ్గా ఉంది నాకు. సో నేను గల్లీలలో అయితే వెళ్తున్నా. ఫుల్ రెయిన్, ఈ వర్షము, ఇదంతా. బట్ ఇవన్నిటిని దాటుకొని నేను అయినా కూడా ఆడికెళ్ళి ఆ క్యాంప్కి వెళ్ళి డైరెక్ట్ అంతా సర్దుకొని రావడం చాలా మంచిదండి. లేకుంటే ఎంత సఫర్ అయ్యేటోను అక్కడ ఉంటే. ఈ వర్షానికి ఫుడ్ ప్రాపర్గా లేక. నేను ఇంటికి పోయినాక చెప్తాను మిగతా అంతా. సో ఇక్కడ మీకు చూడండి ఎంత కుండపోత వర్షాలు కొట్టినా వాటర్ ఎక్కడైతే డ్రైనేజెస్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇగో ఇక్కడ కింద ఇక్కడ డ్రైనేజ్ పెట్టిండు, ఇటు సైడ్ ఇక్కడ డ్రైనేజ్ పెట్టిండు. వాటర్ ఎక్కడ కూడా ఆగట్లేదు, మంచిగా సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నారు కార్లు ఎక్కువ శాతం. సో చూసుకుంటే మీకు చాలా నీట్గా కనబడుతుంది కదా. నేను ఇంత బాధలో కూడా ఇవన్నీ చెప్పడం అవసరమారా అంటే, సో వాట్ ఎవర్. సో మనం కంటెంట్ క్రియేట్ చేయడం ముఖ్యం. సో అది ముచ్చట. అండ్ మీరు చూడొచ్చు, నాకు ఎవరి ఫేస్లని డైరెక్ట్ ఇట్లా ఫోకస్ చేసి తీయడం అసలు ఇష్టం ఉండదు, చాలా వరకు నచ్చదు కూడా. వాళ్ళ ప్రైవసీని నేను అస్సలు దెబ్బతీయను. అండ్ చూడండి ఇక్కడ వాటర్, ఇగో ఇక్కడ మీరు చూసుకుంటే ఇగో ఇక్కడ కింద కనబడుతుందా, ఇక్కడ ఎంత చిన్న పెట్టినా లోపల మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నా భలే నీట్గా ఆర్గనైజ్ చేసారు. ఇగో ఇక్కడ క్రేజీ. సో ఇది వచ్చేసి ఫార్మసీ ఎట్లుందో చూపెడతా. అండ్ ఇల్లు కూడా కెమెరా అలా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇది ఫార్మసీ, అంబ్రిల్లా పక్క. సో గాయస్ ఇప్పుడే మనము ఫార్మసీ నుండి అయితే బయటకు వచ్చినాము. బయటకు వచ్చినాక నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. ఏంటిదంటే డాక్టర్ ఏవైతే రాసిండో ఆ ట్యాబ్లెట్స్ ఆ ఫార్ములాస్ ఇటలీలో దొరకవంట. ఇక్కడ నుండి ఇంకొక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ మెడిసిన్కి సేమ్ మెడిసిన్ ఇటలీలో దొరికేటివి రాయించుకొని రండి, అవి మాత్రమే దొరుకుతాయి అని చెప్పేసి చెప్తుంది ఆమె ఫార్మసిస్ట్. జస్ట్ ఆఫ్లాక్ససిన్ ఆర్నిడాజోల్ ట్యాబ్లెట్ కాంబినేషన్ తోటి ఇటలీలో ట్యాబ్లెట్స్ లేవంటే నాకు అస్సలకి మైండ్ పోతుంది. మరి వీళ్ళు ఎట్లా చేస్తారు ఏంటిదో అసలుకి. సరే చూద్దాం. సో గాయస్ వానలో మొత్తం తడుచుకుంటా అదంతా తిరిగేసి వచ్చినా కదా, మెడిసిన్ అంతా ఏం దొరకలేదు. అయితే అక్క విజయరాణి అక్క ఏం జరిగిందంటే కొంచెం ఓకే, కొంచెం పెయిన్ తగ్గింది. అక్క ఏం చేసిందంటే మా ఇంట్లో మెడిసిన్ ఉన్నాయని అన్నది. అంటే అది జనరల్ మెడిసినే కదా అని చెప్పేసి అని అనుకుని ఇండియా నుండి తెచ్చుకున్నానంటే, సరే తీసుకురా అక్క చూస్తానన్న. అందులో నాకు కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి. అది క్రేజీ. ఇక అక్క పేరు విజయరాణి. సో చెప్పక ఇప్పుడు ఈ ఛానల్ పేరు చెప్పాలి. నేను ఆల్రెడీ ఇండియన్ అమ్మ విజయరాణి అని చెప్పేసి స్టార్టింగ్లో వచ్చేటప్పుడే చెప్పిన. మీకు గుర్తుందో లేదో, వాళ్ళని కలిసిన గుర్తుందా వాళ్ళిద్దరిని, లక్ష్మి అలాంటి వాళ్ళు. అప్పుడు ఛానల్ పేరు కూడా చూపెట్టిన. కానీ ఏం చేస్తాంలే, అట్లనే ఉంటుంది. ఇది డైక్లోఫినాక్ సోడియం. గిన్ని పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి రా బాబోయ్. కోర్స్ ఇచ్చారు అందుకని.
ఇగో ప్యాంటోప్రజోల్ గ్యాస్ట్రో ఇగో చూడండి, సేమ్ ఈ టాబ్లెట్ నాకు డాక్టర్ రాసిన టాబ్లెట్. అక్క ఇది పెయిన్కి, ఈ పెయిన్ కిల్లర్స్ గిన్ని వాడితే పుణ్యానికి పోతావు. 1 ఇయర్ వాడుకోమన్నారు కోర్స్. ఇప్పుడు వాడుతున్నావా? ఏమండి వాడుతున్నావా? అమ్మ అన్ని పెయిన్ కిల్లర్సా? కావాలంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ తీసుకో. సో గాయస్ హాయ్, టాబ్లెట్స్ వేసుకున్నా కానీ లైక్ ఎలాంటి లైక్ యూజ్ ఇన్ ద సెన్స్ లైక్ పెయిన్ తగ్గుతుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తెలియట్లేదు, పెయిన్ కిల్లర్స్ వేసుకోకుంటే మళ్ళీ తెలుస్తుంది. సో ఇట్లనే రిపీట్ అవుతుంది, పెరుగుతుంది. ఇంకా నాకు లైక్ నాకేం అర్థం కావట్లేదు. సో ఏం చేసినా ఇది ఇట్లనే ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రెస్ట్ తీసుకున్నా 5 రోజులు 10 రోజులు రెస్ట్ తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుందా లేదా, మళ్ళీ కొంచెం ముందు పోయినాక మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి ఒక భయం అనిపిస్తుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇండియాకి టికెట్ అయితే బుక్ చేద్దాము అని చెప్పేసి అనుకొని వెంటనే టికెట్స్ అవి చూసి చెక్ చేసిన. సో చెక్ చేస్తే మనకి జర్నీ వచ్చేసి 40 గంటలు అట్టుంటే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది టికెట్. అట్లా కాదు అని చెప్పేసి మనకు తక్కువ అవర్స్ జర్నీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చూసుకొని ఇక్కడ నుండి నేను ఫస్ట్ ఫ్లై అవుతున్నా, ఇక్కడ నుండి వెనీస్కి వెళ్తున్నా. ఇక్కడ నుండి 93 కిలోమీటర్లు వెనీస్కి వెళ్ళి వెనీస్ నుండి టికెట్స్ కూడా తీసుకోవాలి. వెనీస్కి వెళ్తున్నాం. వెనీస్ నుండి మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అంటే ఇస్తాంబుల్ నుండి ముంబై నుండి హైదరాబాద్కి అట్లా మనము ప్లాన్ చేసుకుంటున్నాం. సో దాన్ని బట్టి ఎట్లుంటుంది ఏంటి అనేది చూడాలి. రాగానే ఫస్ట్ డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి, ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సో ఎక్కడుంది లైక్ పెయిన్ ఎందుకు వస్తుంది, లైక్ అబ్సెస్ ఎక్కడుంది, లైక్ అది ఉందా లేదా, ఉంటే దానికి మళ్ళీ ఆపరేట్ చేయాలా, అంటే సర్జరీ చేయాలా లేదా అనేది లైక్ అవన్నీ అతను చెప్తాడు. సో అది మ్యాటర్. బట్ వీళ్ళు కానీ నాకు టైంకి లైక్ ఈ ఫ్యామిలీ దొరకడం రియల్గా చాలా హ్యాపీ. సో ఎందుకంటే మనకు కొన్ని సమయాలలో కొంతమంది మనకి లైక్ అట్లా ఉంటారేమో. నేను ఎప్పుడూ ఒక ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే ఇంటికి వెళ్ళిన సందర్భాలు చాలా రేర్. బట్ ఇక్కడ వచ్చిన సరే ఏం కల్మషం లేకుండా చాలా బాగా చూసుకున్నారు. ఒకటే మాట అన్నారు, నువ్వు ఎన్ని రోజులైనా ఉండి ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము తినేదానిలో కొంచెం నువ్వు తింటావు, అంతకన్నా ఏముంటుంది చెప్పు నీకు ఖర్చు. సో అని చెప్పేసి అన్న. నాకు ఆ మాట మంచిగా అనిపించింది, అందుకే నేను మళ్ళీ వెనక్కి వచ్చిన. సో ఇంకొక 10 రోజులైనా ఉండి రెస్ట్ చూసుకొని పోవాలని అన్నారు. బట్ ఇలా ఉంటే నా వీసా టైం అనేది ఇంకా అయిపోతూ ఉంటుంది. నాకు ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, ఇంకొక నెలనే ఉంది. సో ఈ నెల మళ్ళీ వచ్చి మనం ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీ వీసా కాబట్టి యూరోప్ది ఒక 2 నెలలు అయిపోయింది కాబట్టి మనము జనవరి 30 వరకు మనకు టైం ఉంది. ఇక్కడికి జనవరి 30 లోపు యూరోప్ దాటి వెళ్ళిపోవాలి మనం. సో 2 నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ వచ్చేసి నేను మళ్ళీ రైడ్ని ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాను అన్నట్టు. అంటే నాకు ఈ ట్రీట్మెంట్కి దీనికి గాను నాకు తెలిసి అప్పట్లాగా పెద్ద సర్జరీలు ఏం అవ్వవు అనుకుంటున్నా. బట్ ఏదో చిన్నది ఏదో నీడిల్ లైక్ అది సంథింగ్ ఎట్లా టెక్నికల్గా ఏదో దేంతో రోబోటిక్ సంథింగ్ ఎట్లా ఏమో అన్న ఒకటి విన్నాను. నాకు తెలిసిన తమ్ముడు ఒకటి రాజ్కుమార్ అని చెప్పేసి ఉంటాడు తమ్ముడు డాక్టర్, తను చెప్పిండు అది సింపుల్గానే అయిపోతా అన్న, రెస్ట్ ఏమో ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ 1-2 డేస్లో నీకు పంపించేస్తారు అండ్ అది కంప్లీట్గా రూట్ కాజ్ నుండి తీసేస్తారు అని అన్నాడు. సో దట్ అది నాకు చాలా లైక్ ఊరటనిచ్చింది. సో కాబట్టి మేబీ నాకు తెలిసి మహా అంటే ఉంటే ఇండియాలో ఒక 30 డేస్ ఉంటా కావచ్చు. జస్ట్ ఒక 30 డేస్ మాత్రమే వీడియోస్ నావి రాకపోవచ్చు. బట్ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ నేను రైడ్కు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. అండ్ ఈసారి రూట్కు ఇప్పుడు బాల్కన్స్ ఉన్నాయి, బాల్కన్స్ అంటే కొండలు, ఈ రూట్ని కాకుండా నేను వేరే రూట్లో వెళ్తా. మంచిగా హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు బాల్కన్స్ రైడ్ చేస్తా. కొండలు అంటే ఇష్టం, ఎందుకంటే ఆ కొండలు ఎక్కితేనే మంచి వ్యూ ఉంటుంది. నార్మల్ రోడ్ల పైన ఎలాంటి వ్యూ ఉండదు. బట్ తప్పదు, నాకు తెలుసు ఇప్పటికీ చాలా సొల్లు పెట్టినని. చలో బయటికి వెళ్ళి టికెట్ ఇట్లా బుక్ చేసుకొని వద్దాం పదండి. అంటే బస్ టికెట్ ఇక్కడ నుండి పోవడానికి కూడా. సో గైస్ డే 4 అనుకుంటా, 4 అన్న వచ్చి డే 4 అన్న వాళ్ళ ఇంట్లో. సో ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసేసిన. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఇక్కడ ఇది ఉదినే అనే ప్లేస్ అన్నట్టు ఇటలీలో. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ మన ఉదినే ప్లేస్లో లేదు.
సో కాబట్టి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం వెనీస్కి వెళ్ళాలి. వెనీస్ మీకు తెలుసు కదా, చాలా బ్యూటిఫుల్ సిటీ. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ నుండి 93 కిలోమీటర్లు 94 కిలోమీటర్లు ఉంది వెనీస్. సో ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి అని అంటే మనం ఏదైనా ఒక వెహికల్ తీసుకోవాలి. సో బస్సా లైక్ ట్రైనా అని చెప్పేసి ఇక్కడ ఒక సిస్టమ్ ఉందంట. రెగ్యులర్గా ట్రైన్స్ నడిస్తే ఆ ప్లేస్కి, ఇప్పుడు లైక్ మనకు హైదరాబాద్ నుండి వరంగల్కి రెగ్యులర్గా ట్రైన్స్ నడిచినాయి అనుకోండి, దానికి ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. అట్లా కాకుండా డిఫరెంట్గా కరీంనగర్ అనుకో, అంటే ప్లేస్ చెప్తున్నా, కరీంనగర్ పోవాలి ట్రైన్ రూట్ చాలా ఈ మధ్యలో వేసినట్టున్నారు. సో దానికి మనకి డిఫరెంట్ ఛార్జెస్ ఎట్లయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నట్టు. వీళ్ళని చూస్తే నాకు కుళ్ళు అనిపిస్తుంది, సైకిల్ దొక్కుకుంటూ పోతా అంటే. అందరూ వేరే దేశాల నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఆస్ట్రియా వాళ్ళు. సో దానికోసం సపరేట్ రేట్ ఉంటాయి, ముందే బుక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసాను అన్నట్టు. కానీ వెళ్ళేది రేపే, కానీ ఇవాళే వెళ్తున్నాము. ఫైనలీ ఫ్లయింగ్ బ్యాక్ టు ఇండియా. పెయిన్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు నడుస్తున్నా కదా, నాకు తెలియదు లైక్ నేను ఫ్లైట్లో ఎంతసేపు కూర్చుంటా ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే నడుస్తుంటే కొంచెం కంఫర్ట్గానే ఉన్నది. ఇటలీ స్ట్రీట్స్ మీకు ఇది ఒక్క మొత్తం పెద్ద అపార్ట్మెంటు. సో అపార్ట్మెంట్లో కింద మొత్తం డస్ట్బిన్స్ ఉన్నాయి, చూసిరా మీరు? ఇంట్లో చెత్త ఏదైతే ఉందో తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క డస్ట్బిన్ ఒక్కొక్క లాగుంటారు అన్నట్టు, దానిలో వేస్తారు. సో అలా వేసిన తర్వాత డస్ట్బిన్ వాళ్ళు వచ్చేసి ఆ డేకి కలెక్ట్ చేసుకొని పోతారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్ అంతా సపరేట్ ఉంటుంది. అండ్ సపరేట్ డేస్లో వాటిని తీసుకొని వెళ్తారు అన్నట్టు. అట్లా చాలా కంట్రీలో అలానే ఉంటుంది అన్నట్టు. సో అది బాగా అనిపించింది నాకు. ఇంట్లో మొత్తం చెత్త నింపుకోకుండా కింది తీసుకొచ్చి వర్క్ పోయేటప్పుడు తీసుకువచ్చి ఒక ప్లాస్టిక్ కవర్లో అలా పడేస్తే బాగుంటుంది. బట్ మనది కూడా చెత్త మేనేజ్మెంట్ చాలా బాగుంది ఇండియాలో, కానీ మన వాళ్ళు రోడ్ల మీద ఎత్తారు చెత్త చాలా మటుకి. కార్లో తినుకుంటా పోకుండా ఇట్లా తొక్కలు ఇసిరేయడం లేకుంటే కవర్లు ఇసిరేయడం అట్లా జరుగుతుంది కదా, అది చాలా జరుగుతూ ఉంటుంది మన దగ్గర. అంటా ఉండే ట్రైన్ పోతూనే ఉన్నది. మన ట్రైన్ స్టేషన్ ఉండే కదా నేను వచ్చింది, సో నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అది. సో ఈ విధంగా మనకి జీబ్రా క్రాసింగ్స్ ఉన్నప్పుడే ప్రిఫరెన్స్ మనకే ఎక్కువ. అండ్ సైకిల్కి కూడా సపరేట్ లేన్ మీరు చూసిరా, ఇంత చిన్న లైన్లో మనం నడుచుకుంటూ వస్తున్నాము. బట్ అక్కడ వెహికల్స్, ఇక్కడ సైకిల్కి ఇది నడవడం, ఇది ఫుట్పాత్. ఐ డోంట్ నో లైక్ కంటెంట్ అంటే ఇదేనా, లైక్ రెగ్యులర్గా ఫ్లైట్లలో వెళ్ళి చేసే బ్లాగింగ్ ఇలానే ఉంటుందా నాకు తెలియదు. అండ్ సీరియస్లీ ఎవరి వీడియోస్ చూడలేదు నేను. అన్ని చూపించాలి కదా, అంటే ఇట్లానే చేస్తారా రెగ్యులర్గా? ఇప్పుడు అన్వేష్ ఉన్నారు, ఇట్లా లైక్ వేరే ప్లేసెస్కి వెళ్తారు కదా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెబుతారు కానీ కంపల్సరీ ఇట్లా నడవాలని చెబుతారు. సో అది కానీ లైక్ మీకు చెప్పాలో లేదో మీకు చెప్పాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి ఇది సెప్టెంబర్ మంత్. ఇక్కడ మనకన్నా 3.5 గంటలు లేట్లో ఉంటుంది, సూర్యోదయం లేట్గా అవుతుంది. అదేనా ఇక 6 months మారుతుంది. ఇట్లా చెత్తేసిరు, ఇట్లా వేసేయచ్చా? వాళ్ళు తీసుకుని ఇప్పుడు తీసుకొని వెళ్తారా? యాక్చువల్గా బయట ఏంటంటే కొంతమంది నైట్ టైం తాగి రోడ్ల మీద వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సహజం కొంచెం ఇదివరకు ఉన్న రూల్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా ఇక్కడ కూడా ఇదైపోయి కొద్దిగా చేంజ్ అయింది. నేను ఇట్లా వచ్చిన మొదట్లో ఇట్లా రోడ్డు మీద ఎక్కడ ఇట్లా సిగరెట్ పేక్ కూడా కనిపించేది కాదు. ఇప్పుడు చూస్తున్నాను నేను అసలు అట్లా వచ్చి ఏదేవాళ్ళు సిగరెట్ పేక్ అని కూడా మార్నింగ్ అంత నీట్గా ఉండేది. ఇప్పుడైతే అంత నీట్నెస్ అయితే లేదు. అదే బెటర్, అదే బాగానే ఉంది కానీ ఇదివరకుతో పోల్చుకుంటే చాలా తగ్గింది. మార్పు ఎందుకు అలా అయిందంటారు? డబ్బులు లేక గవర్నమెంట్ దగ్గర.
అందులో స్ట్రేంజెస్ ఎక్కువైపోయారు. ఈ ఆఫ్ఘనిస్తాన్, Migrants. పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు అసలు విపరీతమైన డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువైంది. దొరికలేదు. బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ అంటే లేడీస్ సింగిల్కి వెళ్ళినా కూడా భయం ఉండదు. ఇప్పుడు లైట్కి భయపడాల్సి వచ్చే స్టేజ్ వస్తుంది. అది ఏదన్నా జరిగితే ఫోన్ కొట్టి సెకండ్స్ లో వచ్చేస్తారు పోలీసులు. అక్కడ టాయిలెట్ కూడా పోసిరు వస్తున్నారు. అదే చాటున్నా ఇది వరకున్నంత నీట్నెస్ ఇప్పుడు లేదు. లైక్ ఆ టనెల్ స్మెల్ వస్తుంది, యూరినేటెడ్ స్మెల్. అంటే మీరు ఆలోచించండి, మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయాలి, కాకుండా మన దగ్గర ఉన్నట్టే ఉంటాము అని అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు అనుకుంటే అది తప్పు. చూడండి వీళ్ళు ఎంత మంచిగా టనెల్కి కూడా సైకిల్కి సపరేట్ పెట్టుకున్నారు, వెహికల్కి సపరేట్ పెట్టుకున్నారు. అది అట్లుంటే బాగుంటుంది. సో మీరు చూసుకుంటే రోడ్ మీద మొత్తం ఆకులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫాల్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఏంటి అని అంటే ఇప్పుడు చలికి మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ కొమ్మలు మాత్రమే ఉంటాయంట. వింటర్ వస్తే ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్గా మన చెరీ బ్లాసమ్ ఉంటుంది కదా, సకురా, అంత బాగుంటుందంట. ఇదేనా 9:47 అవుతుంది. ఇదేంటి ఏజెన్సీయా? సాటర్డే 10 కంట బస్ స్టాండ్ పోయి డీటెయిల్స్ ఇట్లా తీసుకొని టికెట్ బుక్ చేసుకొని చూద్దాము. అంతలోగా మనం బస్ స్టాండ్లో ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. తీసిరా అది altra turno. Sì, bravo. Oggi no lavori? No, oggi io questa settimana fa malattia. Ok. భలే ఉంది లాంగ్వేజ్. బార్బర్ షాప్ కూడా ఉంది. నేను కటింగ్ చేయించుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఈడ 1500 ఎందుకు, ఇండియాకి వెళ్తే 150 అయిపోద్ది కదా. 1200 ఈడ. ఇవి మొత్తం ఇక్కడ ఉన్నాయని పాకిస్తాన్ షాప్లేనంట. దగ్గర ఎన్ని ఉన్నాయన్న? 25 to 40 years కోవచ్చు మొత్తం ఈ గల్లీ మొత్తంలో. ఇక్కడ ఈ సైడ్ వెస్టర్న్ యూనియన్, ఇది మన ఇండియన్ సామాన్ అమ్మే షాపులు అన్ని అవేనమాట. ఒకప్పుడు ఇదంతా ఇటాలియన్ షాపులు, అంత వెళ్ళిపోయారు అసలు వదిలేసి. ఎందుకు? ఈ స్ట్రేంజర్స్ ఎక్కువ అయిపోయారు బాగా. వీళ్ళే బిజినెస్ అంతా కూడా బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్ షాప్ అంట. మామిడి పండు, మిర్చి, వెండి. ఒకప్పుడు ఇది మాదక ద్రవ్యాలకి చాలా హబ్లా ఉండేనంట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మొత్తం కూడా నేను వచ్చి చాలా రోజులు అవుతుంది. దగ్గర ఏమంటారు, సో ఇప్పుడు ఒక అబ్బాయి కలిసాడు కదా. సో తను వచ్చేసి విజయవాడ ఉండే అన్నట్టు. సో తను ఇక్కడే జాబ్ చేస్తాడు. అంటే చిన్న అబ్బాయి, లైక్ ఏజ్ తక్కువనే ఉంది. అది ఎట్లా జాబ్ ఎట్లా తమ్ముడు అది అని అంటే చెప్తున్నాడు. ఇండియాలోనే ఇంటర్ కంపెనీస్ ఉంటాయన్న, ఈ కంపెనీ అక్కడే ఉంది. అక్కడ నుండి హైర్ అయ్యి వచ్చేసినాం ఇక్కడికి. మంచిగా ఒక 2,10,000-15,000 శాలరీ మొత్తం బోను. అంటే లైక్ ఫుడ్ అండ్ అకామిడేషన్, స్టే అన్నీ పోయినాక వాళ్ళకి 2,000 అంటే 2,000 యూరోలు అంటే 2,10,000 రూపాయల దాకా ఇన్కమ్ వస్తా అంట. అన్న వాళ్ళు చేసేది కూడా అదే. సో మనం చూసుకుంటే మనకు ఒక ఇండియాలో ఒక నార్మల్గా అదే వర్క్ చేస్తే వాళ్ళకు ఇచ్చేది 25,000 అంతే. బట్ ఇక్కడ 2 లక్షలు, ఆల్మోస్ట్ 8 to 9 times ఎక్కువ ఉంది. అది చూసినప్పుడు నాకు అనిపించింది, యార్ మనము ఒక 25,000 శాలరీ తోటి ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని చదువులు ఇవన్నీ చూసుకొని మనము ఇంకా కూడబెట్టాలి అంటే ఒక 4-5 వేలు కూడబెట్టాలంటే అది
ఎంత కష్టమో మీకు తెలుసు. అలాంటిది ఇక్కడ ఒక సంవత్సరం కష్టపడితే దగ్గర దగ్గర 20 లక్షలు వెనకేయచ్చు. ఒక 20 లక్షలు సంపాదించడం అంటే ఒక సామాన్యమైన ఒక మధ్యతరగతి తండ్రి తన జీవితం మొత్తం కష్టపడితే 20 లక్షలు సంపాదించి వాటిని బిడ్డ పెళ్ళికి కట్నంగా ఇచ్చి ఇల్లు కట్టే అంత లేదు, రిటైర్మెంట్ తర్వాత ఎంజాయ్ చేసే అంత లేదు. ఏమన్నా ఖర్చులకి అవి ఉంచుకుంటే పొరగాలు చూసుకుంటే ఓకే, చూసుకోకుంటే ఆ పైసలతోటి బ్రతకగలుగుతాడు. లైక్ అంటే మనం ఎంత డెవలప్ అయితే ఒక నార్మల్గా సాధారణంగా సగటు లైక్ ఒక వ్యక్తికి నార్మల్ చేసే ఒక లైక్ కూలీ అనుకోండి, లేకుంటే ఓ 8 గంటలు జాబ్ చేసే వ్యక్తికి ఇండియాలో 2 లక్షలు వస్తాయి. ఎప్పుడైతుందో ఎప్పుడు డెవలప్ అవుతుందో అంత శాలరీస్ ఇచ్చేంత చూడాలి. సో ఇది వచ్చేసి మీరు చూడండి, టోటల్గా ఫ్లవర్స్ తోటి భలే డెకరేట్ చేసి పెట్టారు. మంచిగా సాయంత్రం వేళ అట్లా చాలామంది ఇమిగ్రెంట్స్ వచ్చేసి ఇక్కడ కూర్చొని అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారంట. ఇది క్లీనింగ్ నడుస్తుంది, అందుకే క్లోజ్. క్లీనింగ్. సో రేపు బర్త్డే ఉంది అన్నట్టు, మటన్ బిర్యానీ చేస్తున్నారు. వాళ్ళ ముక్కలు చూడు మిషన్తో కట్ చేస్తుండు. చాకులు ఇక్కడ ఉన్నాయి, కానీ మొత్తం ఫ్రోజన్ మీట్ ఉంటుంది ఇక్కడ. మొత్తం చూసుకుంటే గడ్డ కట్టిన మీట్ అన్నట్టు అది, కాబట్టి చాకుతో కట్ చేస్తాను. అది చాకు అంటారు, మిషన్ అది స్వింగ్ అంటారు. సో ఇక్కడ మటన్ రేట్ వచ్చేసి 1360 రూపాయలు ఏమో ఉన్నారు. మిగతా అంతా మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టేసారు. మన దగ్గర లైక్ మటన్ కానీ చికెన్ కానీ వస్తే నువ్వు పోతే ఆడు చల్లడి నిన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టింది ఇస్తాడు అని చెప్పేసి అని అంటారు కదా. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టింది 4 రోజుల క్రితం కట్ చేసిందే తినాలి అంతే. ఫ్రెష్గా ఇట్లా అప్పుడే కోసి అస్సలు దొరకడం అనేది ఇంపాసిబుల్. అది ఒకవేళ నువ్వే మేకని తెచ్చుకొని కోసుకుంటే తప్ప. సో మనం బస్ టికెట్ దగ్గర పోయినాము, బస్సులు మాత్రం అవైలబుల్గా లేవు, మనకు ఫ్లెక్సిబుల్గా లేవు. అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి వచ్చినాము. సో ఇది వచ్చేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే మిషన్. అదేవిధంగా ఇక్కడ కౌంటర్ కూడా ఉన్నది. సో ఈ కౌంటర్లో వెళ్ళేసి కూడా బుక్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇట్లా అందిస్తారు. సో దీన్ని ఏమంటారు అంటే బిలియటేరియా అంటారంట. థ్యాంక్ యూ. సో వి బాట్ ఎ టికెట్ అండ్ ఇట్స్ చార్జెస్ అరౌండ్ 25 euros, మీన్స్ 2500 రూపాయలు. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 93 కిలోమీటర్లకి. ఇక నువ్వు ఊహించుకో, 93 కిలోమీటర్లకి 2500. మన ఇండియాలో అసలు మనం వెళ్ళాం అంత కాస్ట్. సో డన్, ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంకా రేపు ఒక్క రోజు ఉంది, ఇంకెళ్ళండి బయలుదేరడమే. అండ్ పెయిన్ వస్తుంది పోతుంది. ఇవాళ బాగా నడిచినా కదా, మళ్ళీ ఇంటికి వచ్చినాక బాగా పెయిన్ వచ్చింది. ఎందుకని మంచిదే, ఇంటికి వచ్చేసి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రశాంతంగా ఒక 4 రోజులు అట్లా ఉండేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తా. జస్ట్ రైడ్ క్విట్ చేయట్లేదు, జస్ట్ రైడ్ కొంచెం గ్యాప్ ఇస్తున్నా అంతే. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బై బాయ్.